నంద్యాల జిల్లా ఎనకండ్లలో వృద్ధురాలిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు దాట్ల రామ్నాథ్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు. అన్యాయం చేయం. ఏదో పని చేస్తే పక్క చేయించుకుంటాడు. అర్థమైందా? దానికి సాక్ష్యం మాకు ఎందుకంటే దానికి పర్ఫెక్ట్ సాక్ష్యం కోసం అయిపోతారు. ఎందుకమ్మా 2 రోజులు 3 రోజులు టైం అయిపోతుంది. సార్ మాది నంద్యాల జిల్లా బన్నాన్పల్లి మండలం ఎనకల్ల గ్రామం. నేను దస్తగిరమ్మ నా పేరు. మా అత్త పేరు ముద్దారం లక్ష్మమ్మ. 15వ తేదీ సంక్రాంతి పండుగ నాడు మా అత్త పొలం గడ్డి కోసమని చేనుకు వెళ్ళింది. 4 గంటల సమయంలో పోయి 5 గంటలకల్లా గడ్డి కోసుకొని తిరిగి వస్తుండగా చేను దగ్గర దాట్ల అమర్నాథ్ అనే పిల్లోడు మా అత్తపై వెనక నుంచి వచ్చి మోపు కింద దొబ్బి ఆమెను ఇంకా కింద పడేసి గొంతు నోట్లు ఇట్లా ఏళ్ళు పెట్టి చీల్చి గుండెల మీద కూర్చొని ఆమెనైతే మానసిక ఇబ్బందిగా గురి చేసి ఆమెను ఇంకా ఎంత రానా హింసించినాడంటే అది మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను. నేనైతే అంత రానా ఘోరంగా ఆమెకు అవమానం జరిగింది. ఆ విధంగా జరిగిన వెంటనే ఇంటికి వచ్చి ఎవరికే కానీ చెప్పకుండా ఆమె అంతకు ఆమెను మనస్తాపన చెంది ఇంకా ఆమె మనసులో బాధపడి నలిగిపోతుంటే పోయి అడిగినాం ఎందుకు ఏమైంది అని. ఇట్లమ్మా నాకైతే నేను గడ్డి మోపు ఎత్తుకొని వచ్చంటే దాంట్లో అమర్నాథ్ అని గొల్లోల పిల్లోడు నా వెనక నుంచి వచ్చి మోపు దబ్బి నన్ను కింద వారేసి గుండెల మీద కూర్చొని నాకు నోట్లంతా ఇట్లా చీల్చి నన్ను ఇంకా మాటలు అయితే నేను చెప్పలేకున్నాను. అట్లా జరిగింది సార్. ఆమె ఇంటికి వచ్చి ఆమె మా కోడళ్ళకి చెప్పలేక బిడ్డకి చెప్పలేక కొడుకులకు చెప్పలేక ఆమె ఎంత ఆవేదన చెందిందో మాకైతే మాటలంగా నేను చెప్పలేకపోతున్నా. అసలు ఆమె వాడు ఎంత కిరాతకంగా ఆమెని హింసించిన. నెల 15వ తేదీ సంక్రాంతి రోజు సాయంత్రం సుమారు ఈ ఎనకల్ల గ్రామానికి చెందినటువంటి దాట్ల అమర్నాథ్ అనే వ్యక్తి ఇంకా వృద్ధ మహిళ అదే గ్రామంలో వృద్ధ మహిళ అత్యాచారం తర్వాత అవమాన భారం లేదు చెప్పుకోలేదు. 1 రోజుల తర్వాత ఈమె ఉన్నట్టుండి కులాచా చెప్పుకోవడం జరిగింది. తర్వాత మా ఎస్ఐ గారు ఇన్స్పెక్టర్ గారు కేసు కట్టి దీంట్లో పూర్వపరాలు విచారించారు. చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా ఎక్సలెంట్ వర్క్ చేశారు మా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు. ఇందులో మాకు తెలిసిందేమంటే ఇతను గతంలో కూడా 2 క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి అందులో పాల్గొనడం జరిగింది. అదే కాకుండా అన్రిపోర్టెడ్ క్రైమ్ చాలా వరకు జరిగింది ఊళ్ళో కొంతమంది మహిళల పట్ల. అది వెలుగులోకి రాలేదు, మా వరకు కూడా పోలీస్ స్టేషన్కి రాలేదు. సో ఇవన్నీ విచారిస్తే ఇతను